అండి, నమస్తే. వింజ వంటలకు స్వాగతం అండి. ఈవేళ మైదా పిండితో కరకరలాడే చిప్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి ముందుగా 2 కప్పులు మైదా తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా ఒకసారి జల్లించి పెట్టుకుందాం. ఇలా జల్లించి పెట్టుకున్న పిండిలో కొంచెం వేడి చేసుకున్న నూనె అండి, టేస్ట్ సరిపడగా సాల్టు, కొంచెం వాము, కొంచెం కారం, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఒకసారి కలపాలి. చూడండి, ఇలాగా కలపాలి. కలిపిన తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలా కలపాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా కలుపుకోవాలి చపాతీ ముద్దలాగా. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. చూడండి, 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి ఇలా పిండిని ఇలాగా చేసుకొని చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలండి. ఇలా ఉండలు చేసుకోవాలండి. ఉండలు చేసుకున్న తర్వాత వీటిని చపాతీలాగా ఒత్తుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ పాటి మందంగా చపాతీలాగా ఒత్తుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చిప్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా ఒకటి ఒకటి విడదీసుకోవాలి వీటిని. అన్ని చపాతీలని ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా చిప్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి ఒకటి ఒకటి వేసుకుందాం. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి. కలిసిపోయినా పర్వాలేదండి, వేగిన తర్వాత బయటికి విడివిడిగా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగాయి కదా. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇవి ఇప్పుడు పక్కన తీసుకు పెట్టుకుందాం. అలాగే మిగతావి కూడా వేసుకొని వేపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే మైదా పిండితో చిప్స్ రెడీ అయినాయండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ మనం టీ తాగినప్పుడు ఎప్పుడైనా తినాలనిపిస్తే చాలా బాగుంటుందండి. తింటూ తాగొచ్చు. చాలా గుల్లగా వస్తాయండి. అంతేనండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.